కేసీఆర్ ఆయన అల్లుడు హరీష్ రావు పక్కలేక అక్కడొకడు ఇక్కడొకడు పోయినోడు. వాళ్ళు వచ్చంట కొడంగల్ పిట్టల పౌరుషాన్ని కొనుక్కుంటారట. కొడంగల్ పిట్టలందరినీ కొనుక్కొని డబ్బలో ఓట్లు వేపించుకుంటారట. పిట్ట నువ్వు ఒక డబ్బా తెచ్చిర పెట్టు, బురాన్పూర్ లో నువ్వు ఎవరెవరికి ఏమిస్తావో ఇచ్చిన తర్వాత డబ్బల ఓట్లు వేసి చూపి ఒకసారి బురాన్పూర్ లో 90% బురాన్పూర్ ప్రజల ఆత్మగౌరవంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి. నిన్న ముదిరెడ్డిపల్లిలో నిన్న మంత్రి వచ్చాడు. అధికారులందరినీ బెదిరించి సమైక్యకు సంబంధించిన వాళ్ళందరినీ ఆడపిట్టలా చేస్తా కిమ్మిని పంపించేస్తా అని ఆయన జూలో పిల్లి కృష్ణారావు మాట్లాడాడు. ఆ జూలో పిల్లి మాట్లాడినాక ఓ మాట అడిగిందంటే ఆడున్న మా ఆడబిడ్డల్ని, అమ్మ తల్లి మీరు అందరు రేవంత్ రెడ్డికి ఎవరైనా ఓటేసిన వాళ్ళు ఉన్నారా? ఓటేసిన వాళ్ళు ఉంటే చేస్తామన్నారట. 100% ఆడబిడ్డలు మేము రేవంత్ రెడ్డి సార్కి ఓటేస్తామని చేస్తారట. ఇదేమో నేను ఇంతసేపు చెప్తే కూడా పక్కకి తిరిగి నిన్న మొన్న కొనుక్కున్న కొర్రెలు 2-3 పక్క కుట్టే తిరిగి అడిగిందంట. ఈ కొర్రెల్ని కొన్నా కూడా ఒక్క ఓటు కూడా మనకు రాలేదు. ఇంతకు మీ ఇంటి వాళ్ళైనా మాకు ఓటేస్తారా, వాళ్ళు కూడా అక్కడనే ఓటేస్తారా అని అడిగిందట కొర్రెలు. ఇలా చెల్లని రూపాయి కొడంగల్కి వచ్చి సెలిపిస్తాడట. చెల్లని రూపాయి ఆడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్తుందా? ఇవాళ తాండూరు చౌరస్తాలు అడుగుదాం. ఆయన మంత్రి ఏం ఎలుగ పెట్టిండో ఏం ఎలుగ తీసిండో కొడంగల్ తాండూరు చౌరస్తాలు అడుగుదాం. ఇవాళ నువ్వు 20 ఏళ్ల నుంచి ఎమ్మెల్యే, మీ ఆమె 10 ఏళ్ల నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్, మీ తమ్ముడు 8 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీ. ఏం ఎలుగ పెట్టినావు తాండూరులో? పోదంపా ఊరుకో బస్సు పెడతా, తాండూరులో పోయి తిరిగొద్దాంపా. ఇవాళ తాండూరులో ఆయన పొడిచిండంట, ఇంకా ఈడొచ్చి పొడుస్తాడంట. ఇంటి మెత్తకుంటకు రోడ్డు లేదు. మా హనుమంత్ రెడ్డి అన్న ఎప్పుడు మా గోవర్ధన్ అన్న ఊరికి రోడ్డు లేదంటూ ఇవాళ మెత్తకుంటకు రోడ్డు తీసుకురండి. ఇవాళ పనులు చేసేది ఇచ్చిపెట్టి సన్నాసి కూరల్ని కొనుక్కోనంటే ఎన్నికలలో గెలుస్తారట. కొడంగల్ ప్రజలకు తెలుసు, కర్రు కాల్చి ఎవరికి వాత పెట్టాలో నువ్వు కొనుక్కున్నోనికి అమ్ముడు పోయినోనికి కర్రు కాల్చి వాత పెట్టే మా వెంకటప్పకు మంచిగా తెలుసు. ఇవాళ మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డబ్బలో ఎవరికి ఓట్లేయాలి, కర్రు కాల్చి ఎవరికి వాత పెట్టాలో మా వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ 40 మంది యువకులు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలో ఉంటే, తెలంగాణ ఇచ్చిన పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ యువకులకు ఉద్యోగాలు వస్తాయని నమ్మే ఇవాళ యువకులు ఖచ్చితంగా కలబడతా నిలబడతా కొడంగల్ ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా. ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా కొడంగల్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ఇవాళ ఏ టీవీ పెట్టినా ఇవాళ మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నారంటే ఏ సన్నాసి మంత్రులు 40 నెలల నుంచి రానోళ్ళు ఇవాళ సందు తిరుగుతారు. ఎందుకు తిరుగుతారు? మీరందరూ నన్ను గుండెలు పెట్టి చూసుకుంటారు కాబట్టి, ఇవాళ మీరు కార్యకర్తలు భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ సన్నాసి మంత్రులంతా వచ్చి మాయ మాటలు చెప్తారు. కాబట్టి మీరు అండగా ఉన్నంత కాలం ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తా, ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని మొత్తం కొడంగల్ కు తీసుకొస్తా. కథానాయకులే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళండి. ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోండి. ప్రతి యువకుడు ఒక రేవంత్ రెడ్డి కొడంగల్ పౌరుషాన్ని ప్రదర్శించాల్సిన సందర్భం వచ్చింది. కొడంగల్ బిడ్డలు అమ్ముడు ఓరు, కొడంగల్ బిడ్డలు నిజాయితీ పరులు, కష్టపడే పార్టీని గెలిపించుకుంటారు, కష్టపడి అభివృద్ధి చేసే పార్టీకి ఓటేస్తారని చెప్పి ప్రతి యువకుడు చైతన్యంతో చెప్పాలి. ఇవాళ వాళ్ళు ఊరు బయట కొడంగల్లో అందరినీ కొనుక్కుంటామని చెప్పి మనల్ని అవమానించినట్టు మాట్లాడుతుంది. జెండా ఎగిరేసి ఆత్మగౌరవంతో కండువ కప్పుకునే కార్యకర్తలు మాకున్నారు. కష్టపడే కార్యకర్తలు నా ఎంబడి ఉన్నంత కాలం కేసీఆర్ కాదు వాళ్ళ తాత దిగి వచ్చినా నన్ను చేసేదేం లేదు, నా ఎంటిక కూడా బీకేదేం లేదు తెలియజేస్తూ అందరికి కూడా బురాన్పూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఏ విధంగా అయితే 2009లో 7,000తో గెలిపించారో, ఏ విధంగా అయితే 2014లో డబుల్ మెజారిటీ 15,000తో గెలిపించారో, 2019లో 35,000 మెజారిటీ తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని కొడంగల్లో గెలిపించుకుందాం. మీరు అండగా ఉండండి.
రాష్ట్ర స్థాయిలో పోరాటం చేసి మన గౌరవం పెంచే బాధ్యత నాదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.